ఓకే. సో, లూప్స్‌లో ఫస్ట్ టైప్ ఆఫ్ లూప్ అంటే బేసిక్‌గా ఫర్ లూప్ అంటే ఏంటో మనం ఆల్రెడీ ఇప్పటిదాకా చూసాం. ఒక 3, 4 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం దాన్ని. ఇప్పుడు మనం ఆ లూప్‌లోనే రెండో రకం సెకండ్ టైప్ అన్నమాట ఇప్పుడు. ఇదేంటి అంటే వైల్ లూప్ అంటాం బేసిక్‌గా దీన్ని. సో, ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్? ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటి? అసలు ఈ రెండిటికి మధ్య బేసిక్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, మీకు గుర్తుంటే ఫర్ లూప్‌లో ఇలా రాసాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని చెప్పి రాసాం. ఈ 10 యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి? ఆ 10 యొక్క మీనింగ్ ఏంటి? అంటే ఫర్ లూప్ అనేది ఎన్ని సార్లు తిరగాలి అనేది మనం చెప్పేసాం. అంతేనా? ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని చెప్పి ప్రింట్ సారీ ఇలా అన్నాను. సో, దీని అర్థం ఏంటి? 10 టైమ్స్ ఒకటే పనిని చెయ్యాలి అని చెప్పాం. ఏం పని చేయాలి? కౌశిక్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పాం. ఎన్ని సార్లు? 10 టైమ్స్. అంటే ఇక్కడ ఈ 10 యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి చెప్పండి? ఎన్ని సార్లు చెయ్యాలి? ఎన్ని సార్లు లూప్ తిరగాలి? అనేది మనం ఫర్ లూప్‌లో చెప్పేస్తాము. ఎన్ని సార్లు తిరగాలో ఎగ్జాక్ట్‌గా చెప్పేస్తాం ఫర్ లూప్‌లో. సో, సో ఇప్పుడు వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి బేసిక్ డిఫరెన్స్ అక్కడొస్తది. వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి బేసిక్ డిఫరెన్స్ అక్కడే వస్తది. అంటే మనం వైల్ లూప్‌కొచ్చేసరికి ఎన్ని సార్లు తిరగాలో మనం వైల్ లూప్‌లో చెప్పము. మనకు గూడా తెలీదు గాబట్టి. లూప్ అనేది ఎన్ని సార్లు తిరగాలో మనం చెప్పము, చెప్పలేము గూడా వైల్ లూప్‌లో. ఎందుకంటే మనకు గూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా నేను కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్. కాలేజ్‌లో ఈరోజు డేట్ ఎంత? 19థ్ ఆగస్ట్ 2024 కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. సో, 3 ఇయర్స్ డిగ్రీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ ఉన్న పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రిన్సిపల్ ఏమన్నాడంటే, "నువ్వు కరెక్ట్‌గా, నువ్వు కరెక్ట్‌గా 3 ఇయర్స్ అంటే ఈరోజు 19థ్ ఆగస్ట్ 2024 అంటే ఇక్కడి నుంచి 3 ఇయర్స్ అంటే ఎంత? 19థ్ ఆగస్ట్ 2027 నువ్వు కరెక్ట్‌గా 19థ్ ఆగస్ట్ 2027న అప్పటిదాకే నువ్వు కాలేజ్‌కొస్తావు. అప్పటినుంచి నువ్వు కాలేజ్‌కి రావు. రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసారు. సో, ఏమన్నారు? నువ్వు కరెక్ట్‌గా 19థ్ ఆగస్ట్ 2027 మాత్రమే కాలేజ్‌కి అప్పటిదాకే వస్తావని చెప్పాడు. ఆ తర్వాత నుంచి రావక్కర్లేదు నువ్వు అని చెప్పేసన్నారు. ఇప్పుడు నేను, ఇప్పుడు నేను సింపుల్‌గా ఏంటి అంటే, నేను కాలేజ్‌కెళ్ళిన ప్రతిరోజు ఏం ప్రింట్ అవ్వాలంటే సింపుల్‌గా ప్రింట్ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్‌కెళ్ళే ప్రతిరోజు. ఇప్పుడు చెప్పండి. ఇక్కడి నుంచి 3 ఇయర్స్ అంటే, అంటే ఎంత? 3 ఇయర్స్ ఒక్కొక్క ఇయర్‌లో 365 డేస్. అంటే సండేస్ అవన్నీ లెక్క పెట్టకండి. సండేస్, హాలిడేస్ ఏవి లేవు. మీరు ప్రతిరోజు కాలేజ్‌కి వెళ్ళాలి. ఎప్పటిదాకా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 19థ్ ఆగస్ట్ 2024 దాకా ప్రతిరోజు వెళ్ళాలి. సో, అంటే 3 ఇయర్స్. 3 ఇయర్స్‌లో ఒక్కొక్క ఇయర్‌లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. అంటే 3 ఇయర్స్‌కి ఎన్ని డేస్? 3 ఇంటూ 365 ఎంత? 1095 డేస్. అంటే మీరు కాలేజ్‌కెళ్ళే 1095 డేస్ ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలి. మీరు కాలేజ్‌కెళ్ళే 1095 డేస్ కూడా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే దీన్ని మనం ఎలా రాస్తాం? అంటే ఇక్కడ నాకు బేసిక్‌గా ఏంటంటే గోయింగ్ టు కాలేజ్ అని 1095 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోతామా? గోయింగ్ టు కాలేజ్, ప్రింట్ గోయింగ్ టు కాలేజ్, ప్రింట్ గోయింగ్ టు కాలేజ్ అని అలా రాసుకుంటూ వెళ్ళిపోం గదా! సో, మనం మనలాంటి తెలివితేటలున్నోళ్ళు ఏం జేస్తారు? ఫర్ లూప్ వాడతారు. ఎందుకు ఫర్ లూప్ వాడుతున్నాను ఇక్కడ చెప్పండి? ఎందుకంటే ఎన్ని సార్లు ప్రింట్ చేయాలో నాకు తెలుసు. ఎన్ని సార్లు ప్రింట్ చేయాలో నాకు తెలుసు. సో,
ఇక్కడ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్నిసార్లు 1095 టైమ్స్ ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, అవుట్పుట్ చాలా పెద్దది వస్తుంది. నేను ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ చాలా పెద్ద వస్తుంది. బేసిక్గా ఒకసారి పోనీ రన్ చేస్తాను మీకోసం. చూసారా? మీకు ఓపిక ఉంటే ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా 1095 సార్లు ప్రింట్ అయింది గోయింగ్ టు కాలేజ్, గోయింగ్ టు కాలేజ్, గోయింగ్ టు కాలేజ్, గోయింగ్ టు కాలేజ్ అని చెప్పి 1095 టైమ్స్ ప్రింట్ అయింది మీరు కరెక్ట్గా లెక్క పెట్టుకుంటే. సో ఇప్పుడు ఇది ఫర్ లూప్. కానీ నార్మల్ కేసులో ఇప్పుడు నేను 19th ఆగస్ట్ 2024 కాలేజ్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఎగ్జాక్ట్గా 19th ఆగస్ట్ 2024 నేను కాలేజ్కి వెళ్ళడం మానేస్తానని ఎవడు చెప్పలేడు కదా. మీకు 3 ఇయర్స్ డిగ్రీ అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 3 ఇయర్సే ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత నేను కాలేజ్కి రానివ్వం, లేదా 3 ఇయర్స్ కన్నా ముందే డిగ్రీ అయిపోతే నిన్ను పంపించమని ఉండదు కదా. 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ అని ఏమి ఉండదు. 2 ఇయర్ 9 మంత్సో, 3 ఇయర్ 1 మంతో అలా ఉండొచ్చు కదా. మారుతుంటది. వేరీ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడేంటంటే, మీరు కాలేజ్‌కి ఎప్పటిదాకా రావాలి బేసిక్‌గా? మీకు కాలేజ్‌కి ఎప్పటిదాకా వస్తుండాలంటే, మీకు కాలేజ్‌కి ఎప్పటిదాకా సంబంధం ఉంది? మీకు ఎగ్జామ్స్ అయిపోయేదాకా. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్స్ అయిపోయేదాకా మీరు కాలేజ్‌కొస్తూనే ఉండాలి. అవునా కదా? ఇప్పుడు 3 ఇయర్స్ డిగ్రీ. మీరు 3 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ 2 ఇయర్ అంటే ఇప్పుడు ఈరోజు 19th ఆగస్ట్ 2024 అంటే 2027లో జూలైలో ఎగ్జామ్స్ అయిపోయాయనుకోండి. అంటే మీరు ఆగస్ట్ దాకా మళ్ళీ ఎళ్తూనే ఉండాలా కాలేజ్‌కి? ఎళ్ళక్కర్లేదు కదా! ఇంక అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరెందుకు కాలేజ్‌కెళ్ళడం? బేసిక్ కామన్ సెన్స్. సో, ఇక్కడేంటి, ఇక్కడేంటి మీరు మీ ఎగ్జాములు అయ్యేంత వరకు మీరు కాలేజ్‌కి వెళ్తూనే ఉండాలి. అది 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్సా, 2 ఇయర్సా మనకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్‌గా మనం ఒక నంబర్ చెప్పలేం. ఏమో నీకు సప్లీలు ఉండిపోయి 3 ఇయర్స్ కాకుండా 4 ఇయర్స్ అవ్వచ్చేమో ఎవడికి తెలుసు? అంతే కదా! సో, ఇక్కడే బేసిక్ డిఫరెన్స్ వస్తదనమాట ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి. సో, వైల్ లూప్‌లో ఏంటి అంటే, మనం ఎన్ని సార్లు తిరగాలో చెప్పలేము. ఆ లూప్ ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలో మనం చెప్పలేము. మనమే కదా! ఎవడు చెప్పలేడు. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒక కండిషన్ ఇచ్చేస్తాం. మనం ఇక్కడ ఏం చేస్తాం? ఒక కండిషన్ ఇచ్చేస్తాం. కండిషన్ ఎలా ఇవ్వాలి సార్ కండిషను అంటే, చాలా సింపుల్. ఇప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్? ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్? అని చెప్పి అడుగుతాను. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడుగుతాను. సో, యెస్ అని చెప్పి టైప్ చేశాననుకోండి ఎవడైనా. యెస్ అని టైప్ చేశాడనుకోండి. ఇంక నేను గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వదు. లేదు నో అని టైప్ చేశాడనుకోండి. ఆ ప్రింట్ అవుతూనే ఉంటుందనమాట. అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు చూడండి. ఇప్పుడేంటంటే ఫస్ట్ ఒక్ డే బై డే, డే బై డే, డే బై డే అడుగుతూ ఉండాలన్నమాట. ఈరోజు అయిపోయింది. ఈరోజు 19th ఆగస్ట్ 2024 ఈరోజు గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అయింది. తర్వాత రోజు స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ అడగాలన్నమాట. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి. నో అన్నాననుకో ఓకే. మళ్ళీ గోయింగ్ టు కాలేజ్. మళ్ళీ అడుగుతుంది. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడుగుద్ది. నేను నో అన్నాననుకోండి మళ్ళీ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవుద్ది. అలా నేను ఎప్పుడు నో అన్నా కూడా అలా ప్రింట్ అవుతూనే ఉంటది. నేను 1000 సార్లు నో అన్నాననుకోండి అలా 1000 సార్లు ప్రింట్ అవుతూనే ఉంటది. ఇప్పుడది ఎలా చేస్తాం అనేది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బేసిక్‌గా ఏంటంటే, ఇప్పుడు కాలేజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. నేను కాలేజ్ అనే వేరియబుల్ తీసుకొని పైథాన్ మనం క్వెషన్ అడగాలి కాబట్టి ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడిగింది పైథాన్. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి పైథాన్ మనల్ని క్వెషన్ అడిగింది. మనం ఏదోకటి ఇస్తాం ఆన్సర్ యెస్ అయితే యెస్, నో అయితే నో. ఫర్ ఎగ్జాంపుల్
వైఈఎస్ అనే స్మాల్ లెటర్స్‌లోనే ఇవ్వాలి అనుకోండి. వైఈఎస్ అని ఇస్తే మన ఎగ్జామ్స్ అయిపోయినట్టు. నో అని ఇస్తే మన ఎగ్జామ్స్ ఇంకా అవ్వనట్టు. మన ఎగ్జామ్స్ ఇంకా అవ్వకపోతే ఏమవ్వాలి? గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఎగ్జామ్స్ అవ్వకపోతే కాలేజ్‌కెళ్ళాలి గదా! ఓకే. ఇప్పుడు వైల్ లూప్ ఎలా రాస్తాను చూడండి. మీరు వైల్ లూప్ రాసేటప్పుడు వైల్ అని రాసి, ఈ పక్కన ఏం రాయాలంటే ఒక చిన్న కండిషన్ రాయాలి. ఇఫ్‌లో ఎలా అయితే మీరు కండిషన్ రాసారంటే ఇక్కడ చూడండి. ఇదేంటిది? కండిషన్. ఈ లోపల ఉన్నదేంటి? ఆ కండిషన్ గనక సాటిస్ఫై అయితే, ఆ కండిషన్ గనక సాటిస్ఫై అయితే చేయవలసిన పననమాట ఇది. ఈ లోపల ఉన్నది. సో, ఈ పక్కన ఉన్నదేంటి? కండిషన్. ఇక్కడ ఎలా అయితే కండిషన్ రాసామో, వైల్ లూప్ పక్కన కూడా అలాగే కండిషన్ రాయాలి. మన కండిషన్ ఏంటి? ఇక్కడ ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడుగుతుంది. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడిగింది. నేను యెస్ అని ఇచ్చాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సారీ. నేను యెస్ అని ఇచ్చాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యెస్ అని ఇస్తే ఇంక నేను కాలేజ్‌కి ఎళ్ళక్కర్లేదు. సో, నాకు గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వకూడదు. ఒకవేళ నో అని ఇచ్చాను అంటే, ఒకవేళ నో అని ఇచ్చాను అంటే ఖచ్చితంగా ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ నేనేం రాస్తానంటే, ఇక్కడ మనం ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని అడిగినప్పుడు మనం ఏదో ఒక ఇన్‌పుట్ ఇస్తాం కదా! యెస్ అయితే యెస్, నో అయితే నో టైప్ చేస్తాం గదా! ఆ టైప్ చేసింది ఎక్కడికెళ్తది చెప్పండి? ఆ టైప్ చేసింది కాలేజ్ అనే వేరియబుల్‌లోకెళ్తుంది. సో, మనం ఇచ్చిన ఆన్సర్ ఏ వేరియబుల్‌లో ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజ్ అనే వేరియబుల్‌లో ఉంది. అంటే కాలేజ్ ఈక్వల్ టు నో. అంతే కదా! నేను ఇక్కడ ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడిగాను. నేను యెస్ ఇచ్చాననుకోండి ఇంక నేను గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. లూప్ రన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ, ఒకవేళ నో అని ఇచ్చాను అంటే, నో అని ఇచ్చాను అంటే గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలి కదా! నో అని ఇచ్చానంటే ఖచ్చితంగా గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలి. సో, ఈ పక్కన నేనేం రాసాను సింపుల్‌గా ఇఫ్ పక్కన మనం ఎలా అయితే కండిషన్ రాస్తామో, వైల్ పక్కన కూడా ఇలా కండిషన్ రాసాననమాట నేను. వైల్ కాలేజ్ ఈక్వల్ టు నో అంటే ఏంటి? నేను ఎంటర్ చేసిన ఇన్‌పుట్ ఏదైతే ఉందో నో అయితే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ రాయాలన్నమాట మనం. నో అయితే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ రాయాలి. ఓకే. సో, ఎలా రాస్తాం? సింపుల్. ఎలా రాస్తాం? ఒకవేళ నో అయితే ఏం చేయాలి బేసిక్‌గా? నో అయితే ఏం చేయాలి? గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవ్వాలి కదా! సో, నేనిక్కడ మళ్ళీ ప్రింట్ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ చేశాను. అంటే ఫస్ట్ పైథాన్ ఏం చేస్తది? ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడుగుద్ది. నేను యెస్ అని ఇచ్చాననుకోండి. ఆ యెస్ అనేది కాలేజ్ అనే వేరియబుల్‌లోకెళ్ళిపోయింది. ఓకే. వెరీ గుడ్. అగ్రీడ్. ఇప్పుడేమవుద్ది? ఇక్కడ మనం ఏదో ఒక చిన్న లూప్ రాసాం. ఏంటది? వైల్ అని రాసి కాలేజ్ ఈక్వల్ టు నో అని అన్నాం. అంటే కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉంటే మాత్రమే లూప్ స్టార్ట్ చెయ్యి. నో ఉంటే మాత్రమే లూప్ స్టార్ట్ చెయ్యి. యెస్ ఉంటే యెస్ ఉన్నా, ఏవున్నా లూప్ వద్దు నాకు. నాకు నో అని ఉంటే మాత్రమే లూప్ స్టార్ట్ చెయి అన్నాం. ఇక్కడ నేను యెస్ అని ఇచ్చాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లూప్ ఏం స్టార్ట్ అవ్వదు. లూప్ అసలు అవ్వే అవ్వదు. ఒకవేళ నో అని ఇచ్చాను అంటే ఏం ప్రింట్ అవుద్ది? గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవుద్ది. ఎన్ని సార్లు ప్రింట్ అవుద్ది చెప్పండి? ఆలోచించండి ఎన్ని సార్లు ప్రింట్ అవుద్దో? ఒకసారి ప్రింట్ చేసుకునే దానికి నేను ఫర్ లూప్, వైల్ లూప్ ఎందుకు వాడతాను? ఎన్ని సార్లు ప్రింట్ అవుద్దో ఒకసారి ఊహించండి. నేను రన్ చేస్తాను కావాలంటే చూడండి. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్? నో అన్నాను. ఇక్కడ ఏమవుతుందో చెప్పనా? ఎన్ని సార్లు ప్రింట్ అవుతుందో కూడా మీరు లెక్క పెట్టలేరు. దీన్నే, దీన్నే ఇన్‌ఫైనైట్ లూప్ అంటాం అన్నమాట. అంటే జరుగుతూనే ఉంటది ఇంక అది ఆగదు. అదస్సలు ఆగదన్నమాట ఇంక. మీరు ఆపినా అది ఆగదు. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా స్టాప్ నొక్కేస్తాం. బేసిక్‌గా. ఇక్కడ ఏమవుతుంది సార్? ఎందుకు ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోతుంది మనకు అర్థం కావట్లేదంటే చాలా సింపుల్. ఇక్కడ చూడండి. కాలేజ్ అనే వేరియబుల్‌లో, కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉన్నంత సేపు, కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉన్నంత సేపు గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ చేసేయి అంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది?
కాలేజ్ ఫస్ట్‌లో కాలేజ్ అనే వేరియబుల్ తీసుకొని ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడిగాం. మనం నో అని ఇచ్చేసాం. ఆ నో అనేది కాలేజ్ అనే వేరియబుల్‌లోకి ఎళ్ళిపోయింది. అంతే. మనం మళ్ళీ ఎక్కడైనా మారుస్తున్నామా? కాలేజ్ అనే వేరియబుల్ ఎక్కడా మార్చట్లేదు. సో, ఇప్పుడేమైంది? ఇక్కడ ఏంటి కండిషను? కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉన్నంత సేపు నువ్వు గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ చెయి. ఎవ్వడు ఆపడు నిన్ను అంటంది. అంటే ఇప్పుడు ఏం చేస్తది లూప్ ఫస్టు, ఓకే. ఈ కండిషన్ చెక్ చేసుకుంటది ఫస్టు. కాలేజ్ ఈక్వల్ టు నో అంటే కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటది. నో ఉంది గదా! మనం నో ఇచ్చాం. సో, నో ఉంది. సో, గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేసుకుంటది. కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉందా? లేదా? ఉంది గదా! మనం ఎక్కడైనా మార్చామా అసలు కాలేజ్ అనే వేరియబుల్‌ని ఎక్కడా మార్చలేదు. స్టార్టింగ్ ఎప్పుడో ఇన్‌పుట్ తీసుకున్నాం. తర్వాత ఎప్పుడూ మార్చలేదు. ఓకే. మళ్ళీ ప్రింట్ అవుద్ది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. నోయే ఉంది. మళ్ళీ ప్రింట్ అవుద్ది. మళ్ళీ ప్రింట్ అవుద్ది. మళ్ళీ ప్రింట్ అవుద్ది. అలా ప్రింట్ అవుతూనే ఉంటది. అలా ఇన్‌ఫైనైట్‌గా ప్రింట్ అవ్వకూడదు అంటే మనం ఏం జేయాలి? ఈ కాలేజ్ అనే వేరియబుల్‌ని ఎక్కడో అక్కడ మార్చాలి గదా! మీరు జీవితాంతం కాలేజ్‌కెళ్ళిపోరు గదా! ఎక్కడో అక్కడ 1000 రోజుల తర్వాతో, 1500 రోజుల తర్వాతో, 900 డేస్ తర్వాతో ఎప్పుడో అప్పుడు మీ కాలేజ్ అయిపోద్ది గదా! ఎప్పటికో అప్పుడు అయిపోవాలి గదా కాలేజు. కాలేజ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. ఎప్పుడు మేము వెళ్ళిపోతూనే ఉంటాం అంటే అవ్వదు గదా! సో, ఎక్కడో ఒక్కడ, ఎక్కడో అక్కడ కాలేజ్ అయిపోవాలి ఎప్పుడోకప్పుడు. సో, అదేం జేస్తానంటే ఇక్కడ సింపుల్‌గా నేను దీని కిందకొచ్చి మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే క్వెషన్ అడిగానో, మళ్ళీ అదే క్వెషన్ దీని తర్వాత అడుగుతానన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రన్ చేస్తాను. మీకే క్లారిటీ వస్తది. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అన్నది. నేను నో అని ఇచ్చాను. గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగింది చూసారా? ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి నేను మళ్ళీ నో ఇచ్చాను. మళ్ళీ అడిగింది చూసారా? ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి మళ్ళీ నేను నో ఇచ్చాను. అంటే నేను నో ఇస్తున్నంత సేపు గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవుతూనే ఉంటది. నేను యెస్ ఇచ్చాననుకోండి అయిపోయింది. ఇంకేం ప్రింట్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడిగింది. నేనేమో నో అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నో అన్నాననుకోండి. ఆ నో అనేది కాలేజ్ అనే వేరియబుల్‌లోకి ఎళ్ళిపోయింది. వెరీ గుడ్. వెరీ గుడ్. వి అప్రిషియేట్ థట్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటాం. కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటాం. ఉంది గదా! నోయే కదా ఉంది. ఓకే. నో ఉంది. సో, ఏం పనులు చేయాలి? ఇవే కదా పనులు చేయాల్సిన పనులు. ఇంకేమైనా ఉన్నాయా? ఒకవేళ కాలేజ్ అనే వేరియబుల్‌లో నో ఉంటే ఏం చేయాలి అనేది ఇక్కడే కదా రాసాం మనం. ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ చేసేయి ఫస్ట్. ఇంకో ప్రింట్ అయిపోయింది చూసారా? గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే. ఈ పని తర్వాత గోయింగ్ టు కాలేజ్ అనేది ప్రింట్ చేసిన తర్వాత పనేంటి? మళ్ళీ ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి అడగాలి. అంటే గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అయింది. ఇదేంటంటే తర్వాత రోజు మళ్ళీ. మళ్ళీ తర్వాత రోజు. ఇది మనం లూప్‌లో పెట్టలేదు. ఇది ఈ క్వెషన్ మనం స్టార్టింగ్ ఎప్పుడో అడిగాం. ఇది లూప్‌లో పెట్టడం వల్ల ఏమైంది? ఓకే. గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అయింది. మళ్ళీ అడుగుద్దనమాట. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి. మళ్ళీ మనం నో ఇచ్చామనుకోండి. మళ్ళీ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవుద్ది. మళ్ళీ అడుగుతది. సో, ఈ క్వెషన్‌ని పదే పదే అడగడానికి మనం దీన్ని లూప్‌లో పెట్టేసాం అన్నమాట. ఓకే. సో, అప్పుడే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుకోవచ్చనమాట లూప్‌ని. ఎందుకంటే మీరు జీవితాంతం కాలేజ్‌కెళ్ళిపోరు కదా! ఇందాకేమైంది? ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోయింది మన పైథాన్. మన కోడ్ ఇన్‌ఫైనైట్ లూప్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ కాలేజ్ అనే వేరియబుల్ నో ఉన్నంత సేపు ప్రింట్ చేస్తూనే ఉండమని చెప్పాం. మనం మార్చకపోతే నోయే కదా ఉంటదక్కడ. కానీ ఇక్కడేంటి మార్చే ఛాన్స్ ఇస్తున్నాం. మార్చే ఛాన్స్ ఇస్తున్నాం ప్రతిసారి. గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవుతుంది. కానీ మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటుంది. ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ నిజంగా చెప్పు ఎగ్జామ్స్ అయిపోయిందా లేదా అని. నేను మళ్ళీ నో ఇచ్చాననుకున్నా ఓకే అని చెప్పి మళ్ళీ గోయింగ్ టు కాలేజ్ అంటుంది. మళ్ళీ అడుగుతుందన్నమాట ఆర్ యువర్ ఎగ్జామ్స్ ఓవర్ అని చెప్పి. నేను మళ్ళీ నో అన్నాననుకోండి. ఓకే. ఇంకా అవ్వలేదా అని చెప్పి మళ్ళీ గోయింగ్ టు కాలేజ్ అని ప్రింట్ అవుద్ది. అలా ఎప్పటిదాకా ప్రింట్ అవుద్ది? నేను నో ఇచ్చేంత వరకు ప్రింట్ అవుతూనే ఉంటది. నో ఇస్తున్నంత సేపు. ఎప్పుడైనా నో కాకుండా వేరేదేదైనా ఇచ్చాననుకోండి వెంటనే లూప్ ఆగిపోద్ది. సో, అదనమాట. వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఫర్ లూప్‌లో ఏం చేసాం? ఎన్ని సార్లు తిరగాలో కూడా మనం ఫర్ లూప్‌లో చెప్పేసాం. 1095 టైమ్స్. పర్టిక్యులర్‌గా 1095 టైమ్సే నా లూప్ రన్ అవ్వాలి అని చెప్పేసాం. కానీ వైల్ లూప్‌లో అలా చెప్పలేదు. వైల్ లూప్‌లో ఏం చేసాం? ఒక కండిషన్ ఇచ్చాం. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నంత సేపు లూప్‌ని తిప్పుతూనే ఉండు. ఆపేయకు.
తిప్పుతూనే ఉండని చెప్పాం. సో, తిరుగుతూనే ఉంటది లూప్. సో, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే వైల్ లూప్ ఈస్ వెరీ, వెరీ, వెరీ క్రిటికల్. వైల్ లూప్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే? ఓకే.